హాయ్ హలో వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. రాష్ట్రంలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి, పంచారామలో మొదటిది. చారిత్రక నేపథ్యం ఉన్న ఆలయం ఇది. అటువంటి కోవెల్లోనే టార్గెట్ చేశాడు ఓ వ్యక్తి. చేతిలో గుణపం, నల్ల బ్యాగ్తో ఆలయంలోనికి ఎంట్రీ అయ్యాడు. గేట్ తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళాడు. అమ్మవారి ఆలయం ముందు ఉన్న హుండీని తెరిచి ఉన్నదంతా ఊడ్చి బ్యాగ్లో వేసుకుని వచ్చిన దారిని దర్జాగా వెళ్ళిపోయాడు. ఈ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. పల్నాడు జిల్లా అమరావతిలోని అమరలింగేశ్వర ఆలయంలో చోరీ జరిగింది. అతిపెద్ద ఆలయంలో భద్రత పక్కాగా ఉన్నా అతడి స్కెచ్ ముందు అవన్నీ పక్కకు వెళ్ళిపోయాయి. అమరలింగేశ్వర ఆలయానికి ప్రతిరోజు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. హుండీలో కానుకలు కూడా భారీగానే వేస్తుంటారు. మూలా విరాట్ పక్కనే అమ్మవారి విగ్రహం ఉంటుంది. అమ్మవారి విగ్రహం ఎదురుగా హుండీ ఉంటుంది. ఈ హుండీ పైనే అతడి కన్ను పడింది. అనుకున్న విధంగానే పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. ఆలయంలోనికి వచ్చే ముందే బ్యాగ్ తీసుకొని మరీ వచ్చాడు. వచ్చిన వెంటనే ప్రధాన గేటు తాళం పగలగొట్టాడు. లోపలికి వెళ్ళాడు. హుండీని అదే గుణపంతో పగలగొట్టి అప్పటి వరకు ఉన్న కానుకల మొత్తాన్ని సంచులు వేసుకున్నాడు. అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. ఇదంతా కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. తెల్లవారుజామున గుడికి వచ్చిన పూజారులు అమ్మవారి హుండీ తెరిచి ఉంటారని గమనించి అధికారులకు తెలిపారు. ఆ తర్వాత అధికారులు సీసీ కెమెరా విజువల్స్ పరిశీలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అత్యంత భద్రత ఉండే ఆలయాల్లో సాదాసీదాగా వచ్చి అందినంత దోచుకుపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ చోరీ విషయం పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని చెప్తున్నారు. భక్తులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.